మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. ఇక్కడ మంచి ఆర్టికల్స్ తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేదన్నా వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. భలేవాడు, నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదులేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్, అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో, 5 లక్షలు కట్నం అడిగాడండి. మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్ళన్నా వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్, నువ్వు ఆయన చెప్తాడండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావు అని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ నండి, ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆ అమ్మాయి చెప్పింది అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావు లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ఎవరివిడా? నా వైఫ్. ఏమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా, బంగారం లాంటి పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ ఏంటని అలా చూస్తారా? మీకు చెల్లెలు లేరా? నువ్వు ఉన్న ఒక్క చెల్లిడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి నాకు చేస్తే ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్న వాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదే బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏనుక పెంచుకున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదంటే కామెడియా? మీ సీరియసా? అబ్బే, మనలో మన గొడవ ఉంది కానీ మీడియంకి వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే, టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదా. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసి కొట్టండి. మీరు ఇక్కడే ఉండాల్సమా? ఇప్పుడే వచ్చేస్తాను. ఇక్కడే ఉండండి. వావ్, తీసుకోండి. సుబ్బు, సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు. ఎలా ఉంది? అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు, అమ్మా ఇవిడ ఇక్కడే ఉందిలే. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యు డోంట్ మైండ్, ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్, పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్. చేంజ్.
ఎక్కడ తిరుగుతాడు వీడు? బాయ్ నీరజ. బాయ్ సుబ్బు. ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా Bye. వస్తాను. బాయ్. అరే మావా నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పట్టాను అల్లుడు? పట్టంలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్వి కదా. జీనియస్ పాడు దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీకోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికంటే ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది, నీకు చూపిద్దామని. ఏంటి మావా గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. వెళ్దామా? వెళ్దాం రా. వెళ్దాం. Happy birthday to you. Many happy birthday. Thank you. Thank you, Krishna. Come. Wish you happy birthday, Neerja. Hey, thanks. Happy birthday to you, Neerja. Thank you. Many happy returns of the day. Thanks. Happy birthday, Neerja. You. నమస్తే సార్. ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హాయ్, హౌ ఇస్ రేణు అండ్ రక్షణ? కన్వే మై రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. సారీ. ఏంటి ఇంత లేట్? ఐ బిన్ వెయిటింగ్ ఫర్ యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. ప్లీజ్. రియల్లీ? Wow! They are lovely flowers. I just can't imagine. Just leave it there, no? Okay. Thank you, Subbu. Thank you very much. Subbu, నా జీవితంలో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఏ ఎవరా లక్కీ గర్ల్? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇది చూపించు. చూపించవా ప్లీజ్? రా చూపిస్తాను. ఈ జస్ట్ మినిట్ అంకుల్. క్యారీ ఆన్. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి. ఎవరు లేరే ఇక్కడ? నీరజ, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు? అవును నీరజ, ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్, నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్గా చెప్పేశావు. కానీ కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటిది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐఎమ్ సారీ సుబ్బు, నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. కమ్ లెట్స్ గో. సుబ్బు, ఐఎమ్ సారీ అగైన్. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం. హాయ్ ఎవ్రీబడి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ అవర్ ప్లెజర్. వాట్ కుస్మా, షీ హ్యాడ్ అ డిన్నర్? yes. Neerja, you are looking so beautiful today. Come on, yeah. You know, meet up sometime. Why not? I'm sorry, Subbu. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను.
అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్గా మనం ఒకసారి తీసుకురండి రా, వాడితో నేను చాలా మాట్లాడాలి ప్లీజ్. అలాగే ఆపల్లోనే వస్తాం. ఓకే. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నావురా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్దరాట గారు రమ్మన్నారు. ఓకే. మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక, హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ ఎ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి, 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 నేనేమైనా తప్పగా మాట్లాడానా? లేదు నీరజా, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజా, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీరజా? నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? I know, I know, Ravi. నీరజా, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐఎమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా.